ఏం న్యూస్ వస్తా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు ఐక్యత కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రేట్లని సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని సప్లై అమలు రేట్లని సివిల్ సప్లై అమాలి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా గత అగ్రిమెంట్ ఏదైతున్నదో ఆ అగ్రిమెంటు టైము అయిపోయేటువంటి పరిస్థితి జరిగింది కనుక 24 జనవరి నుంచి కొత్త రేట్లు మరి అమలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీని విషయంలో మేము మరి కమిషనర్ గారిని కలిసి వారికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది మా యొక్క డిమాండ్స్ ఏందనేది. అదేవిధంగా బట్టి విక్రమార్కర్ కూడా మరి మా ప్రతినిధులందరినీ తీసుకొని పోయి ఆయనతో కూడా మాట్లాడి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అయినా మేము మరి చర్చలు చేస్తాం అనేటువంటి పద్ధతులు ఇప్పటివరకు చేయనందున ఇవాళ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో మా యొక్క సివిల్ సప్లై అమాలి సంఘం కార్మికులు ఏదైతే ఉన్నదో మరి ప్రతిరోజు ధర్నాలు చేసి మరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం నిర్ణయం ఇచ్చడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఏదైతే ఉన్నదో ఇవాళ జగిత్యాలలో జరుగుతుంది, రేపు సిరిసిల్లలో, కరీంనగర్లో, తర్వాత పెద్దపల్లి జిల్లాలో, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతుంది కాబట్టి వాటిని జయప్రదం చేయాలని చెప్పి కార్మికులు కోరుతున్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లను అంగీకరించి ఒక అగ్రిమెంట్కు రావాల్సి ఉన్నదని చెప్పి మరి కలెక్టర్ గారు కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమోరాండంలో గతంలో ఇచ్చినటువంటి మరి కమిషనరు మంత్రులకు కూడా ఇచ్చినటువంటిది అదే మెమోరాండంని కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతనే పెట్టాలి. ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ వాటర్ సమస్య కానీ లేదా గోదాముల సమస్య కానీ ఇంకా ఇతర గతంలో మాకైతే జనశ్రీ బీమా యోజన అనేది ఒక ఇన్సూరెన్స్ ఉండే, కానీ ఇప్పుడు అది ఒక సంవత్సరం కంటే మేము ఇంకొక ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ జనశ్రీ బీమాని తీసేసి ఇప్పటి వరకు కూడా కార్మికులు అనేక ఇబ్బందులు పడి అనేక ఊళ్ళల్లో పోయినప్పుడు మరి పడ్డ రోజులు ఉన్నాయి. మరి అనేక మరి దెబ్బతలతో కూడా ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితులు ఇవాళ కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతుండ్రు. మరి వాళ్ళ ఇబ్బందులను కూడా మరి వెంటనే చర్చించాలంటే మరి
అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ వీళ్ళు కానీ చేస్తామని చెప్తున్నారు. కానీ మరి ఇన్ని రోజులైనా కానీ 2 సంవత్సరాల క్రితం మేము పెట్టిన డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేస్తామని చెప్పి అందరికీ మాటిచ్చి దాన్ని తప్పుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపున ఏదైతే ఉన్నదో మేము ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా మరి మీడియా కూడా సహకరించి కొద్దిగా మమ్మల్ని కూడా ఏదైతే ఉన్నదో మరి ఈ వార్తను కూడా రాసి మరి ఇది ఈ ప్రభుత్వానికి అధికారులకు మరి గవర్నమెంట్కు తెలియజెప్పే విధంగా మాకు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.